ఈ వీడియోలో చూడండి, మొదటిగా చిన్న బిడ్డ వచ్చి ఆ ఫోన్లో పట్టుకొని వీడియోస్ చూస్తూ ఆ ఫోన్ని స్క్రోల్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదా. వెంటనే తల్లిదండ్రులైన వారు వెంటనే ఆ బిడ్డని గమనించి వారు మంచి జ్ఞానం కలిగిన వారిగా ఉండి మరి ఆ ఫోన్ని మరి ఆ బిడ్డ నుంచి వేరు చేయాలని తల్లిదండ్రులైన వారు ఆ చిన్న బిడ్డ తల్లి తండ్రి ఇద్దరు కూడా చెరొక పుస్తకాన్ని తీసుకొని ఇరువైపులా అటు ఇటు కూర్చొని ఆ బుక్ని చదువుతూ ఉన్నారు. వెంటనే ఆ చిన్న బిడ్డ అది గమనించి చాలా చక్కగా మరి తండ్రి తల్లి ఇద్దరు కూడా ఆ బుక్ని చదువుతున్నారు అనేసేసి ఆ బుక్ని చూసి మరి ఆ తల్లిదండ్రులు చూసి మరి ఆ చిన్న బిడ్డ ఏం చేసిందంటే వెంటనే ఆ ఫోన్ అక్కడి నుంచి పడేసేసి అక్కడ పెట్టి వెంటనే వెళ్ళి తను కూడా ఒక బుక్ని తెచ్చుకొని చదవడం ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అంటే చిన్నపిల్లలైన వారిని మనము ఎలా చిన్నగా ఉన్నప్పుడు నడిపిస్తే అలా వారు నడిపింపబడతారండి. చిన్నవారిగా ఉన్నప్పుడే వారిని ఒక క్రమంలో మనం పెంచేవారిగా ఉండాలి. చూడండి, మొక్కగానే వారు వంగగలుగుతారు, కానీ పెద్ద మ్రానుగా ఉన్నప్పుడు ఏ చెట్టు కూడా వంగలేదు, అవునా కాదా? అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడే ఏదైనా వంగిద్ది, అంటే మనం ఎలా వంచితే ఆ మొక్క వంగిద్ది, కానీ పెద్దగైన తర్వాత ఆ పెద్ద వృక్షాన్ని మనం ఎటు పడితే అటు వంచాలంటే అది మన తరం కాదండి. అందుకనే చూడండి, ఈ మొక్క ఈ చిన్న బిడ్డలైన వారికి సాదృశ్యంగా ఉంది. చిన్న బిడ్డల్ని మనము మనకు పుట్టిన బిడ్డని చిన్నప్పుడే ఒక క్రమంలో పెంచే వారిగా మనం ఉండాలి. వారి ప్రతి ఒక్క దాన్ని మనం గమనించి వారు వెళ్తున్న మార్గాలను గమనించి మరి మనం మంచి పద్ధతుల్ని వారికి నేర్పిస్తే అద్భుతకరంగా వారి జీవితాలు ఉంటాయి. పోటీ ప్రపంచంలో పెళ్ళిళ్ళకి అన్నీ ఉన్నాయా లేదని చూసుకుంటున్నాం, కానీ చూడండి, ప్రాముఖ్యంగా దైవికమైన ఆలోచన పిల్లలకి ఉండాలని ఆలోచన ఇచ్చే వారిగా మనం ఉండాలి. బాలుడుగా ఉన్నప్పుడే వాడికి మంచి మరి నడకని నేర్పాలి. వాడి పెద్ద అయినప్పుడు వాటి నుంచి ఆ నడత నుండి త్రొట్టిల్లిపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అలాగే చిన్నప్పటి నుంచి మంచి క్రమములో బిడ్డలకి అన్నీ ఇద్దామండి. అన్నిటితో పాటు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో బిడ్డలకి మంచి దైవికమైన భక్తిని ఇద్దాం. వారిని మంచి మార్గంలో దేవుని దయలో దేవుని కృపలో వారు వర్ధలింపబడాలని ప్రతిరోజు ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, మరి అనవసరమైన వాటికి వారిని దూరంగా ఉంచడం, చక్కగా వారిని నడిపించడం, మంచి అర్థం చేసుకునే వారిగా మరి ఆలోచన మనమే మరి వారికి ఇచ్చే వారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు అద్భుతంగా నడిపించబడతారు. ప్రాముఖ్యంగా మనము దైవికంగా ఉండి పిల్లల్ని దైవికంగా పెంచుతాం.